రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజ్ వెంటనే చెల్లించాలని, 2021 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2024 మార్చి నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఆర్&ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన విధులను ఈ బడ్జెట్లోనే కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. శ్రీశైలంలో పోలీసులకు మద్యం బాటిళ్లు పట్టుపడ్డాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం వచ్చే అవకాశం ఉండటంతో అక్రమంగా మద్యం విక్రయించేందుకు తెలంగాణ నుంచి మద్యం బాటిళ్లు భారీగా శ్రీశైలంలో డంపు చేసుకుంది మహిళ. పక్కా సమాచారం అందుకున్న సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 166 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, మద్యం బాటిళ్లను శ్రీశైలానికి తీసుకువచ్చిన మహిళను అదుపులోకి తీసుకున్నామని సిఐ ప్రసాదరావు మీడియాకు తెలిపారు. కాబట్టి ఇక్కడ మద్యం కానీ, మాంసం కానీ, పొగ త్రాగడం కానీ అన్ని నిషేధించడమైనది. దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడమైనది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో